కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్ ఏసీబీ కస్టడీలో కీలక విషయాలు వెలుగు చూశాయి. కాళేశ్వరం 6, 7, 8 పియర్స్ వద్ద పనులన్నీ తానే చూసుకున్నాడు. ఈ సమయంలో హైదరాబాద్ నుండి వచ్చిన నేతలు, ఇంజనీర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారితో తన సొంత పనులు చేయించుకున్నాడు. ఇక ఇప్పటి వరకు కోట్ల రూపాయల అక్రమాస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ మరింత కూపీలాగుతోంది. బినామీ పేర్ల మీద కోట్ల రూపాయల ఆస్తులు రిజిస్టర్ చేయించినట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే త్వరలో నూనె శ్రీధర్ బినామీలను కూడా విచారించనుంది. శ్రీధర్ కొడుకు పెళ్లి వ్యవహారంపైన ఆరా తీసింది. విదేశాల్లో తన కొడుక్కి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసిన శ్రీధర్ పెళ్లికి హాజరయ్యేందుకు ఒక్కో అతిథికి విడిగా ఫ్లైట్ టికెట్ బుక్ చేసినట్టుగా గుర్తించింది. ఇప్పటికే 5 లాకర్లు తెరిచిన ఏసీబీ భారీగా నగదు, 25 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుంది. కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్ ఏసీబీ కస్టడీలో కీలక విషయాలు వెలుగు చూశాయి. కాళేశ్వరం 6, 7, 8 పియర్స్ వద్ద పనులన్నీ తానే చూసుకున్నాడు. ఈ సమయంలో హైదరాబాద్ నుండి వచ్చిన నేతలు, ఇంజనీర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారితో తన సొంత పనులు చేయించుకున్నాడు. ఇక ఇప్పటి వరకు కోట్ల రూపాయల అక్రమాస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ మరింత కూపీలాగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల మరిన్ని వివరాలు అందిస్తారు. రమేష్. కాళేశ్వరం ఈ నూనె శ్రీధర్ ని 5 రోజుల పాటు ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో కస్టడీలో తీసుకొని విచారించారు. కస్టడీ సమయంలో చాలా విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఒకటేసారి అంటే గత వారంలో అతనింటి తర్వాత ఆఫీస్ లో సోదాలు చేసినప్పుడు దాదాపు 200 కోట్ల రూపాయల అక్రమాస్తులకు సంబంధించిన పత్రాలు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్ ఇప్పటికే స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే అతన్ని లాకర్స్ లో పెద్ద ఎత్తున ఆస్తుల పత్రాలతో పాటు కొంత బంగారు ఆభరణాలు ఉన్నాయని చెప్పి గుర్తించిన అధికారులు కోర్టు అనుమతితోటి ఈ నూనె శ్రీధర్ ని 5 రోజుల క్రితం కస్టడీలో తీసుకొని 5 రోజుల పాటు విచారించి లాకర్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఎస్బీఐ లో ఉన్న 5 లాకర్స్ ఓపెన్ చేస్తే అందులో ఒక లాకర్ లో 5 కోట్ల రూపాయల నగదు బయటపడితే మిగతా లాకర్స్ అన్నింటిలో కూడా దాదాపు 25 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు కూడా బయటపడడం జరిగింది. వీటన్నిటి కూడా స్వాధీనపరుచుకున్నారు. దీంతో పాటు కొన్ని ఆస్తుల పత్రాలు కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే దాదాపుగా ఈ ఆస్తులు చూసినట్టే ఇటు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, బెంగళూరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మొత్తంగా దాదాపు 200 కోట్ల రూపాయల అక్రమాస్తులను ఇప్పటికీ అధికారులు గుర్తించారు. దీంతో పాటుగా కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్ లు, తర్వాత కొన్ని కంపెనీల్లో బినామీ షేర్లు, కొన్ని హవాల రూపంలో కొంత డబ్బు తరలింపు, దాంతో పాటుగా అతను ప్రత్యేక తన పదవిని అడ్డం పెట్టుకొని చాలా వరకు కూడా అక్రమ ఆస్తులు సంపాదించి ఇప్పటికీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఇంకా విచారణ చేస్తాం, ఫర్దర్ గా ముందుకు వెళ్తాం. ఆ ఐటమ్ తో ఎవరైతే సంబంధాలు ఉన్నాయో వాళ్ళ సంబంధించిన విచారణ చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.